సో హలో గాయ్స్, ఈరోజు నేను యూట్యూబ్లో యూనైన్ పేలో మనీ ఎలా డిపాజిట్ చేయాలో చెప్తున్నాను. ఓకే, డిపాజిట్ అండ్ విత్డ్రాల్ కూడా ఎలా చేయాలో నేను ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. ఓకే, సో చాలా ఈజీ. సో చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనైన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ మీకు టోకెన్స్ అనేది అయితే కనిపిస్తున్నాయి. ఓకే, సో మీరు ఎంత అమౌంట్ వేయాలనుకుంటున్నారో వేయండి. ఓకే, మీరైతే స్టార్టింగ్ అయితే మాత్రం ఫస్ట్ 1000తో స్టార్ట్ చేయండి అన్న. చాలామంది అయితే వేస్తున్నారు ఆల్రెడీ. సో ఫస్ట్ 1000 నుంచి అయితే స్టార్ట్ చేయండి. ఓకే, ఇప్పుడైతే మీరు ఇగోండి ఈ మిన్ అమౌంట్ అని ఉందా, అక్కడైతే మీరు టైప్ చేయండి మీకు ఎంత అమౌంట్ వేయాలనుకుంటున్నారు. 2000 అయితే 2000, 3000 అయితే 3000. సో అలా నేను 1000 వేయాలనుకుంటున్నాను కాబట్టి సో 1000 టోకెన్స్ అనేవి అయితే ఇక్కడ కనిపిస్తాయి. ఓకే, సో నేను ఇక్కడ గెట్ అని అయితే కొట్టండి. ఓకే, సో గెట్ అని కొట్టాక మొబివిక్ అని కన్ఫర్మ్ అయితే కొట్టండి. ఓకే, మొబివిక్లో కన్ఫర్మ్ కొట్టి సో ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది అయితే వస్తుంది. సో వచ్చాక మీరు ఈ పేజ్ అనేది డైరెక్ట్ మొబివిక్ లోపలికి అయితే రీడైరెక్ట్ అనేది అవుతుంది. ఓకే, సో ఓపెన్ అని అయితే కొట్టండి. ఓకే, ఓపెన్ కొట్టాక మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పే టు బ్యాంక్ అకౌంట్ అని ఉందా, సో దీని మీద అయితే క్లిక్ చేయండి. మీకు ఇవన్నీ డీటెయిల్స్. ఓకే, ఇవన్నీ డీటెయిల్స్. సో ఇక్కడ వచ్చేసి మీరు అకౌంట్ నెంబర్ ఉందా, ఈ అకౌంట్ నెంబర్ కాపీ నొక్కి ఇక్కడ అనేది పేస్ట్ చేయాలి. ఓకే, సో బ్యాంక్ నేమ్ ఆర్ ఐఎఫ్ఎస్సి నేమ్. సో మీరేం చేస్తారంటే ఈ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది కాపీ చేయండి. సో కాపీ చేసి ఇక్కడ పేస్ట్ అనేది అయితే చేయండి. చేశాక ప్రొసీడ్ అయితే కొట్టండి. మీరు మనీ కూడా కాపీయే చేయండి. ఓకే, మీరు తప్పు మనీ కొడతారు, సో అందుకని కాపీయే చేయండి మనీ. ఓకే, అంతే. ఇట్లా కొట్టాక మీకు ప్రొసీడ్ అని అయితే వస్తుంది. సో ప్రొసీడ్ అయితే కొట్టండి. ఓకే, అమౌంట్ కూడా కాపీయే చేసుకోండి. సో పేమెంట్ అయితే సక్సెస్ అయిపోయింది బ్రో. సో సక్సెస్ అయ్యాక మీరు ఇదైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇదైతే స్క్రీన్ షాట్ తీసుకొని యూనైన్ యాప్ అనేది రీసెంట్ నుంచి ఓపెన్ చేయండి. ఓకే, సో కన్ఫర్మ్ ఆర్డర్ ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసి సో కన్ఫర్మ్ ఫోటో పెట్టి కన్ఫర్మ్ ఆర్డర్ కొట్టండి. సో ఎట్టి పరిస్థితిలో ఈ క్యాన్సిల్ అనేది అయితే కొట్టద్దు బ్రో. మీరు క్యాన్సిల్ కొడితే మీ మనీ అయితే పోతుంది. సో యూనైన్ తరఫున కూడా మీకు మనీ అనేది అయితే రాదు. ఓకే, మీకు ఏమైనా సరే మీరు కన్ఫర్మ్ ఆర్డర్ కొట్టాక ఈ పైన టైమర్ సింబల్ ఉందా, సో ఇదైతే క్లిక్ చేయండి. మీకు అక్కడ సక్సెస్ అని అయితే వస్తుంది, లేదా రివ్యూ అనేది వస్తుంది. ఓకే, సో ఫోటోకి వెళ్ళండి, ఫోటో సెలెక్ట్ చేయండి, డన్. ఓకే, కన్ఫర్మ్ ఆర్డర్ అయితే కొట్టండి. ఓకే, సో పైన టైమర్ అనేది ఆన్ చేయండి. టైమర్ ఆన్ చేశాక ఈ విధంగా రివ్యూ అనేది వస్తుంది. సో ఫస్ట్ మీకు సక్సెస్ అని వస్తుంది. సో రివ్యూ అని వస్తే మీరు ఈ బ్యాక్ అనేది అయితే కొట్టండి. ఓకే, మీ మనీ అనేది యాడ్ అవుతుంది. ఒక 10 minutes లోపల అయితే యాడ్ అవుతుంది. సో యాడ్ అవ్వకపోతే మనం కాంటాక్ట్ అయితే మనీ అనేది వస్తుంది, కానీ క్యాన్సిల్ అయితే కొట్టద్దు. ఓకే, ఇగోండి మనీ అయితే యాడ్ అయిపోయి సో నేను ఇప్పుడు 1000 వేసాను అండ్ ముందు మనీ ఉండే అవన్నీ కలిపి ఇక్కడ ఉన్నాయి. సో నెక్స్ట్ ఇంకా విత్డ్రాల్. సో ఇదైతే అయిపోయింది. నెక్స్ట్ విత్డ్రాల్. సో మీకైతే యూనైన్ ఓపెన్ చేయగానే ఈ విధంగా టూల్స్ అనేది అయితే కనిపిస్తుంది బ్రో. సో ఇవన్నీ ఎప్పుడు కలర్లోనే ఉండాలి. ఓకే, సో కలర్ లేకపోతే డీఆథరైజ్ అయినట్టు. సో ఆథరైజ్ అయితే మీరు మళ్ళీ ఇక్కడున్న ఆపరేట్ బటన్
ఈ ఆపరేట్ బటన్ మీద కొడితే మీకు ఆథరైజ్ అని వస్తుంది. సో మీ ఆథరైజ్ నార్మల్గానే మీ టూల్స్ యాడ్ చేసినప్పుడు ఎట్లా చేసారో సో అలానే యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఇండస్ టూల్లో మీరు బ్యాంక్ అకౌంట్స్ ఎలా యాడ్ చేయాలంటే, సో ఈ పైన అనేది మీకు ఒక యారో మార్క్ ఇగోండి, ఈ 3 డాట్స్ మీద అయితే క్లిక్ చేయాలి. సో క్లిక్ చేశాక ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. సో వచ్చాక మై అకౌంట్స్ లోపలికి అయితే వెళ్ళాలి. సో మై అకౌంట్స్లో వెళ్తే మీకు ఈ విధంగా అయితే బ్యాంక్ అనేది వస్తుంది, మీరు ఆల్రెడీ పెట్టుకున్న బ్యాంక్. సో ఈ బ్యాంక్ అనేది క్లిక్ చేయాలి. ఈ బ్యాంక్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అండ్ ఇక్కడ మీ నేమ్ అండ్ ఇక్కడ మీ ఇండస్ ఐడి అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు ఇంకా ఏ బ్యాంక్ యాడ్ చేయాలో ఆ బ్యాంక్ అనేది ఆ బ్యాంక్ కొట్టంగానే ఇట్లా బ్యాంక్స్ అనేవి వస్తాయి. సో బ్యాంక్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి కింద ఉన్న రైట్ సింబల్ అయితే ఇచ్చేయండి. సో అప్పుడైతే మీరు బ్యాంకులన్నీ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ప్రైమరీ ఎలా పెట్టుకోవాలంటే, సో ఈ టిక్ మార్క్ మీరు ఏ బ్యాంక్లో పెడితే ఆ బ్యాంక్లో మనీ అనేది రిసీవ్ అవుతుంది. సో మీరు U9లో వేసుకునే మనీ, సో మీరు ఇక్కడ టిక్ ఏది పెడితే ఆ బ్యాంక్లో అయితే రిసీవ్ అయితే అవుతుంది. ఓకే, ఐ హోప్ నేను అర్థమైంది అనుకుంటున్నా. సో నెక్స్ట్ వచ్చేసి ఎయిర్టెల్లో బ్యాంక్ యాడ్ అంటే ఇంకా ప్రైమరీ అనేది ఎలా పెట్టుకోవాలో చెప్తా. ఓకే, కింద పే కనిపిస్తుందా? సో ఈ పే మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ సెట్టింగ్ సింబల్ అయితే నొక్కండి. నొక్కాక ఇక్కడ అనేది యాడ్ అకౌంట్ అని చూడండి, యాడ్ అనదర్ పేమెంట్ మోడ్. సో ఇది కొట్టి మీరు ఏ బ్యాంక్ యాడ్ చేయాలో ఆ బ్యాంక్ అనేది యాడ్ చేసుకోండి. సో యాడ్ చేశాక ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి మేక్ అకౌంట్ ప్రైమరీ అని ఉంటుంది. సో మీరు ఆ అకౌంట్ అయితే ప్రైమరీ పెట్టుకోండి, ఆ అకౌంట్కి అయితే మనీ అనేది రిసీవ్ అయిపోతుంది. ఇప్పుడు మీ దగ్గర ఇండియన్ బ్యాంక్లో మనీ నుంచి U9లో వేస్తే ఇట్లా SBI బ్యాంక్ని అయితే విత్డ్రాల్ అయితే పెట్టుకోవాలి. సో మీరు SBI నుంచి వేస్తే వేరే బ్యాంక్ అకౌంట్స్ అయితే ప్రైమరీ పెట్టుకొని మనీ అనేది రిసీవ్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మొబిక్యూ అయితే ఈ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. సో వచ్చాక మేనేజ్ మీద అయితే క్లిక్ చేయండి. సో మేనేజ్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఓకే, సో దీని మీద టచ్ చేయండి. టచ్ చేస్తే మేక్ సెట్ ప్రైమరీ అని వస్తుంది. సో అది ప్రైమరీ సెట్ చేసుకోండి. మీకు మొబిక్యూ నుంచి మనీ ఎవరైనా మీకు మొబిక్యూ కొడితే సో ఆ మనీ అనేది మీరు ఏ అకౌంట్ ప్రైమరీ పెట్టుకుంటే ఆ అకౌంట్కి అయితే మనీ రిసీవ్ అవుతుంది. ఓకే, సో మీరు ఎయిర్టెల్ యాప్లో లాగిన్ చేస్తే ఇక్కడైతే లాగౌట్ అయితే అయిపోతుంది U9లో. సో మీరు మళ్ళీ వచ్చి ఇక్కడైతే లాగిన్ చేసుకోవాలి. ఓకే, మీరు మనీ విత్డ్రాల్ అయ్యే టైంలో మీరైతే ఎయిర్టెల్ యాప్ అండ్ ఇండస్ యాప్ అయితే లాగిన్ చేయొద్దు. సో మీరు అక్కడ లాగిన్ చేసి ఇక్కడ ఆఫ్లైన్ అంటే ఈ టూల్ ఆఫ్లైన్ వెళ్ళిపోతుంది అండ్ మీ మనీ కూడా ఆఫ్లైన్ వెళ్ళిపోతుంది. ఓకే, మీ మనీ ఏం కాదు, రిటర్న్ వస్తుంది, కానీ ప్రాసెస్ ఉంటుంది. సో మీ మనీ అన్నీ రిసీవ్ అయ్యాకనే చెయ్యండి. ఓకే, ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.